నిన్న మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై మనతో మాట్లాడడానికి ఎక్స్ ఎంపీ ప్రొఫెసర్ సీతారామయ్య గారిని ఒకసారి ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, కొండా సురేఖ గారు మాట్లాడుతూ బీజేపీ జై శ్రీరామ్ అంటే పైనుంచి పైసలు వస్తాయా లేకపోతే పథకాలు వస్తాయని అంటుంది. ఎలా చూస్తారు ఆమె వ్యాఖ్యలు? ఆమె ఒక పొలిటీషియన్, చాలా ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఓ మంచి పేరు తెచ్చుకోవాలి, కానీ చెండాలమైన ఆమె మీద ఈ మధ్యలో మనం చూస్తున్నాం చాలా చోట్ల కాంట్రవర్సీ అయింది. పార్టీలో కూడా కాంట్రవర్సీ అవుతూ ఉన్నది. నాకు తెలిసినటువంటి వ్యక్తి, మేము మొదటి నుంచి ఒక ప్రాంత వాళ్ళు కనుక నేను ముందు ఆమెను ఒక హితబోధ చేస్తాను. ఈ శేష జీవితం ఉన్నప్పుడన్నా కొంచెం బుద్ధి తెచ్చుకొని మంచిగా మాట్లాడండి. శ్రీరామ్, జై శ్రీరామ్ అంటే పథకాలు వస్తాయంటే మీ జీవితం, మీ కాంగ్రెస్ పార్టీ 100 ఏళ్ల నుంచే ఒకే కుటుంబాన్ని మోస్తున్నారు కదా. గాంధీ, నెహ్రూ గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, ఇందిరాగాంధీ, మీకేమొస్తుంది? సెన్స్ అని ఉండాలి మాట్లాడేటప్పుడు, కొంచెం కామన్ సెన్స్ ఉపయోగించాలి. ఏమున్నదని మాట్లాడుతున్నారు? మేము అట్లా మాట్లాడతాం, మేము పార్టీ కొరకు మాట్లాడాలి. దెబ్బ తగిలితే అయ్యో రామ అంటావు, ఎందుకంటావు? మరి దెబ్బ తగిలితే కాలికో చేతికి దెబ్బ ఏదైనా గండ అయ్యో రామ అంటావు, ఎందుకంటావు? అందుకోసం జై శ్రీరామ్ అంటావు. అందులో మా బంజారా జాతి అయితే మొదటి నుంచి మేము పుట్టినప్పటి నుంచే రామే అంటాం. అంటే ఎవరిని కించపరుస్తున్నావు? ఏం చేయాలి నేను ఇప్పుడు? ఇట్లా ఎవరిని కించపరుచున్నావు? జై శ్రీరామ్ అయితే పథకాలు వస్తాయంటే మరి మీరు ఇది అనేస్తే మీకు ఏమొచ్చిందని ఆ పేర్లు ఎత్తుకుంటున్నారు. మీకేమో స్వార్థం, మీరు రాజకీయ భవిష్యత్తు కొరకు మీకు ఆ స్వార్థంతోనేమో గాంధీ అంటున్నారు, ఇందిరాగాంధీ, సోనియా గాంధీ అంటున్నారు. కానీ భారతీయ జనతా పార్టీలో ఉన్నోళ్ళు కానీ దేశంలో ఉండేటువంటి ఈ ప్రజాస్వామ్యంలో ఉన్న మేము ఎవరం దాని కొరకు అంటలేము. దేవుని తలుచుకుంటే ఒక దైవం, ఒక భక్తి చల్లగా చూస్తారు, ఈ ప్రాంతం బాగుండాలనేది ఆకాంక్ష ఉంది. మేము పథకాల కొరకు ఎప్పుడు జై శ్రీరామ్ పేరు వాడుకోలేదు, వాడుకోము కూడా. మేము జై శ్రీరామ్ ఈ దేశానికి ఏమిచ్చారనేది మనకు తెలుసు. ఏ యుగంలో ఏ రూపంలో వచ్చి ప్రజలను కాపాడని తెలుసు. ఎంతమందికి ఆదర్శంగా ఇవాళ ఈ ప్రతి కుటుంబంలో ఉంది. నీ కుటుంబంలో ఉందో లేదో మాకు తెలియదు, నీ కుటుంబంలో ఉందో లేదో మాకు తెలియదు. నువ్వు హిందుత్వాన్ని పాలిస్తున్నావా, ఇంకా ఏ మతంలో ఉన్నావో బయటికి వచ్చి చెప్పు. మరి నీకు ఆ దమ్ము ధైర్యం ఉంటే నాకే మతం లేదు, కులం లేదు, నేను ఇట్లనే బతుకుతా, నేను ఎవరిని నమ్మకు. నేనేమో హిందూ మతమో లేదా రాముని తలుచుమని మేమేమో అంటలేము కదా. కానీ దెబ్బ తగిలినప్పుడు రామా అని ఎందుకు అంటున్నావు? కానీ మిగతా వాళ్ళు అంటే ఎమ్మెల్యేలో లేకపోతే మిగతా మంత్రులు లాంటి వాళ్ళు లెక్క తను స్వయంగా దేవాదాయ శాఖ మంత్రిగా ఉంది. ఆమె ఆ మంత్రి పదవిలో ఉంటూ గుళ్ళకు తిరుగుతుంటాం, నిత్యం చూస్తుంటాం. ఆ శాఖ మీద రివ్యూ చేస్తుంటాం, అధికారులతో కానివ్వండి, అర్చకులతో కానివ్వండి, ఇదంతా కూడా నిత్యం కూడా వాళ్ళతో ఎప్పుడు కూడా రివ్యూ కానీ వాళ్ళతో కలిసి ఉంటుంది. అటువంటి వ్యక్తి మాట్లాడడం గతంలో కూడా మీరు అన్నట్టు కాంట్రవర్సీ ఎప్పుడు కావాలనే లేకపోతే ఏదైనా వివాదం ఉండాలని? ఇప్పుడు ఏదో మీడియాకి రావాలి, కనబడాలనే ఉత్సాహం ఉందేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నేను ముందే చెప్పిన ఆమెకు కొంత స్టేటస్ ఉన్నది అని మన గతంలో మన అందరం చూసుకున్నాం. కానీ ఇప్పుడు లాభం ఏంది? ఎందుకు పొడగొట్టుకుంటున్నాం? ఎందుకు దిక్కుమాలినటువంటి మాటలు మాట్లాడి ప్రజల్లో చులకన ఎందుకు అవుతున్నావు అనే భావన కూడా నాలో ఉంది. అందుకోసం నేను ఆమెకు చెప్పేది ఏంటంటే, మీరు ఏదైతే మాట్లాడుతున్నారో అది మీకు మంచిది కాదు, సమాజానికి కూడా మంచిది కాదు. నువ్వు పార్టీ కొరకు మాట్లాడుతున్నావా? దేవాదాయ శాఖ అంటే ఏంది? ఇప్పుడు దైవభక్తి ఈ భారతీయ సంస్కృతిలో ఆధ్యాత్మికత ఒక వరంగా భావిస్తాం మనం. భారతీయ సంస్కృతిలో ఆధ్యాత్మికతను ఒక వరంగా భావిస్తాం. ఆయా కులాలు, మతాలు వారి ఆయా కోణంలో ఆ దైవత్వాన్ని పెంపొందించుకున్నాయి. అందులో ఇవాళ భారతీయ జనతా పార్టీ హిందూ మతంగా భావించి, హిందువులను భావించి మేము దాన్ని అలవర్చుకున్నాం. మేము జై శ్రీరామ్ అంటాం. ఆ దేవతలను కొనియాడడంలో తప్పు లేదు కదా. మరి నువ్వే మతానికి సంబంధించిందో చెప్తే అదైనా నేను ప్రజలు అరే ఇది ఆ మతానికి సంబంధించింది కాదు, ఈమె హిందుత్వానికి సంబంధించింది కాదంటే మరి ఆ పదవికి నువ్వు వెంటనే రాజీనామా చేయాలి కదా. ఎందుకున్నావు నువ్వు? ఆ రాముని పేరెత్తనటువంటి ఒక వ్యక్తి, ఒక హిందుత్వంలో పుట్టినటువంటి బిడ్డ, మరి నువ్వు ఇంకా ఆ పదవి ఎందుకు నీకు? ఆ దేవాదాయ శాఖ మీకెందుకండి? ఏది లేకనే మీకు దేనికి పనికిరానేది ఇచ్చారు. దాన్నన్నా కాపాడుకో. లేదా నువ్వు రాజీనామా చేసి నాకు ఏది వద్దని నువ్వు కాంట్రవర్సీ కావాలంటే రోజు మాట్లాడు. కానీ మా సమాజం, మేము పుట్టిన కాడి నుంచి మా బతుకు, మేము నేర్చుకున్నది, మేము నమస్కారం అన్నాం, దండాలు పెట్టాం, రామ్ అంటావు. మరి అటువంటి రాముని కూడా నువ్వు ఇలా నిందిస్తున్నావు అంటే మిమ్మల్ని ఈ సమాజం ఏం చేస్తుందో ఒకసారి ఆలోచించాలని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. ఇది అసలు ఒక దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి నిజంగానే అటువంటి భక్తిశ్రద్ధతో కూడుకున్నటువంటి డిపార్ట్మెంటు నిజంగా ఇష్టం లేకపోతే ఏది లేకనే అది ఇచ్చారు, రాజీనామా చేయాలి డెఫినెట్గా, లేదంటే
ఏమి వద్దు నాకు జై శ్రీరామ్ అంటే వద్దు, నేను ఏ దేవుని నమ్మా అని చెప్పి ఒకవైపు తను అనౌన్స్మెంట్ చేయాలి. ఇంకోవైపు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, గాంధీ కుటుంబాన్ని మీరెందుకు నామస్మరణ చేసుకుంటారు, ఎవరైనా దెబ్బ తగిలితే అయ్యో రామ ఇటువంటి వ్యాఖ్యలు వాడుతుంటారు. కాబట్టి కొండా సురేఖ వ్యాఖ్యలు సరికాదు, ఏదో ఒకటి కాంట్రవర్సీ ఉండాలి కాబట్టి ఇలాంటివి మాట్లాడుతుందని చెప్పి మాజీ ఎంపీ అలాగే ప్రొఫెసర్ సీతారాం నాయక్ అంటున్నారు. కెమెరామెన్ గజబ్తో శ్రీధర్, RTV, హైదరాబాద్.